బ్యాక్ టు న్యూస్. గాంధీ పేరు తొలగించి మోడీ తప్పు చేశారని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రపంచమంతా గాంధీని ఆదర్శంగా తీసుకుంటుంటే బీజేపీ గాంధీ పేరు లేకుండా చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. రాను రాను గాడ్సేను పూజించే సంస్కృతి తెస్తున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిరసనలో పాల్గొనడానికి వచ్చారు. శ్రీహరి గారు ఎట్లా చూస్తారు గాంధీ పేరుని తొలగించడము, అలాగే ఉపాధి హామీకి ఉన్నటువంటి నిబంధనలు సడలించడము, గ్యారంటీని పని కల్పిస్తామని 100 days గ్యారంటీని తొలగించడం ఎట్లా చూస్తారు? మామూలు మూలన ఉన్నటువంటి ఉపాధి లేక జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులకంతా ఆనాడు కాంగ్రెస్ హయాంలో మహాత్మా గాంధీ గారి పేరు మీద జాతీయ ఉపాధి హామీ పథకం అని పెట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి ఈరోజు అందరూ కూడా హక్కున పోయే విధంగా ప్రపంచ దేశాలని ఆలోచన చేస్తున్నాయి. గాంధీ గారి పేరు తీయడం ఏందనేది ప్రపంచ దేశాలలో గాంధీ గారి పేరు పెట్టుకుని వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని అహింస మార్గాన్ని ఎంచుకొని ప్రపంచమంతా ప్రశాంతంగా పోదాం ఆయన స్ఫూర్తితోనని ఒక దిక్కు ప్రయత్నం చేస్తూ ఉంటే వేరే ఇంకేం కార్యక్రమాలు దొరకక గాంధీ గారి పేరు తీస్తే అదేదో దేశం సంబంధించిన భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలలో ఇంత శాంతియుతంగా కూడా దేశ స్వతంత్రాన్ని తెచ్చుకోగలిగే శక్తి ఉన్నది అంటే విశ్వంలో భారతదేశం ఒకటే, అది మహాత్మా గాంధీ గారు ఒకటే. ఆయన పేరు తీయడం వాళ్ళకెట్లా? గాంధీ పేరుని ఎందుకు తీసేసి అనుకుంటున్నారు? మొన్నటిదాకా నెహ్రూ ఫ్యామిలీని టార్గెట్ చేసిన బీజేపీ ఇప్పుడు గాంధీ పేరు దాకా ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ నాయకులు, జాతీయ నాయకత్వం నెహ్రూని అన్నా ఏమనలేదు కాబట్టి ఎవరిని ఏమన్నా కూడా ఏం కాదు అనే ఫీలింగ్ లో బీజేపీ ఉందా? గాంధీ గారి పేరు తీసేయడం ఒకటే బాధాకరమైన అంశంతో పాటు రాబోయే రోజుల్లో గాడ్సేని పూజ చేసే దినాలు వచ్చినాయి. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో? ఏ ప్రక్రియ ద్వారా శాంతియుతంగా ఇంత పెద్ద దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి సందర్భాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే వీరు గాంధీ తాతని పేరు తీసేసి మా బాపు గారి పేరు తీసేసి తామేదో చిన్న సంతోషం పొందుదాము లేదా మేము తీసేసి కొత్తగా రాజ్యాంగం రచించుకుందాం అనేటువంటి ఆలోచన విధానంలో ఇది కూడా ఒక ప్రక్రియ భాగమే అనుకుంటున్నా. ఎవరూ సమర్థించరు. గాంధీ గారి అన్ని విషయాల్లో మళ్ళీ గాంధీ గారి స్వచ్ఛ భారత్లో గాంధీ గారి అద్దాలు కావాలి, మిగతా అన్ని విషయాల్లో గాంధీ గారి స్ఫూర్తి కావాలి. కానీ గాంధీ గారి పేరు తీసేయడానికి కారణం ఏమి లేదు. కారణం లేకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా హైలైట్ గా ఈ భారతదేశం ఏ విధంగా ఈ స్థాయికి ఎదిగింది, దీనికి సంబంధించిన మూలాలు ఏంటివన్నీ ఆ మూలాలను తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశ ప్రజలు ఎవరు ఒప్పుకోరు. 100% బాబు చూపించిన సన్మార్గంలో ప్రపంచం నడుస్తా ఉందన్న విషయాన్ని గ్రహించి గుర్తించి దీన్ని వాపసు తీసుకోవాల్సిందిగా, ఈ బిల్లుని వాపసు తీసుకోవాల్సిందిగా సమృద్ధంగా కోరుతా ఉన్నా. రైట్. మొత్తానికి ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడంతో పాటుగా తీసుకొచ్చినటువంటి సవరణల్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేస్తున్నారు. ఇది గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల నిరసన కొనసాగుతుంది. ఓటు స్టూడియో.